హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే పానాసోనిక్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది. నేను ఇంట్లో ఎర్లీ మార్నింగ్ చాలా హడావుడిగా పిల్లలకి ఒక పక్క వాళ్ళకి టిఫిన్ చేయడం, ఇంకో పక్క వంట చేయడం, మా వారికి క్యారేజ్ ఇవ్వడం, ఒకే స్టవ్ మీద ఉండే 2 బర్నర్ స్టవ్ మీద ఈ పనులన్నీ చేయాలంటే నాకు చాలా టైం పడుతుందండి. అందుకని చెప్పేసి నేను మార్కెట్ నుంచి ఈ రైస్ కుక్కర్ని కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను మీకు ఎంతో దీని ప్రైస్. ఇది మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంది. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు ఇలాంటివి. నేను ఇంతకుముందు చూశాను కానీ ఎప్పుడు మార్కెట్లో కొనలేదండి. నేను కొన్నాక నాకు దీనివల్ల ఎంత యూజ్ అన్నది చాలా బాగా అర్థమైంది. ఎర్లీ మార్నింగ్ చాలా హడావిడిగా ఉండే హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, పిల్లలకి క్యారేజ్లు ఇచ్చేవాళ్ళు కానీ, ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను కింద గిన్నెలో రైస్ పెట్టేశాను. పైన ఫైబర్ టైపు ఒక చిన్న బౌల్ లాంటిది ఇచ్చాడు. దాంట్లో వెజిటబుల్స్ పెట్టుకోవాలన్నమాట. కిందన రైస్ ఉడుకుతుంది కదా, ఆ రైస్ ఉడికే దాంతోనే పైన వెజిటబుల్స్ కూడా బాయిల్ అవుతాయి. నాకు అసలు ఇది తెచ్చుకున్నాక విడిగా మనం స్టవ్ మీద కుక్కర్స్ పెట్టుకుంటాం కదా, అసలు అది పెట్టుకోవాల్సిన అవసరమే రావట్లేదండి. ఇది కూడా జస్ట్ ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. కుక్కర్లో అయితే మనకి విజిల్స్ రావాలి, ఆ వేడంతా తగ్గేంత వరకు మూత కూడా ఓపెన్ అవ్వదు కదా. కానీ దీంట్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో క్యారెట్స్ అయితే. చూడండి, నేను చిన్నది ఇలా చాక్తో నొక్కి చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో క్యారెట్స్ అనేది. చాలా యూస్ఫుల్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్ని కొనుక్కుంటారని నేను అనుకుంటున్నాను. మీకు నోట్తో చెప్పడం కంటే వీడియోలో తీసి చూపిస్తే బెటర్ కదా అని చెప్పి నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఆ రోజు నేను క్యారెట్ కర్రీ చేశాను. పైన ఉన్న క్యారెటే కాదు, చూడండి అడుగున అన్నం ఎంత బాగా ఉడికిందో. కరెక్ట్గా 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ కూడా పట్టాల, ఇంకా త్వరగానే అయిపోయింది. మ్యాక్సిమం ఒక 8 to 9 మినిట్స్ పడుతుంది అంతే. చూడండి ఎంత బాగా రైస్ కూడా బాగా ఉడికిపోయింది. మీరందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ బౌల్ కూడా వాడు రైస్ ఉడికే బౌల్ కూడా కొంచెం రెగ్యులర్ సిల్వర్ బౌల్లా కాకుండా వేరే టైప్లో ఇచ్చాడు. చాలా బాగుందండి. మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్. నాకు వెంటనే మీ అందరితో షేర్ చేయాలనిపించింది. చూసారు కదా, గరిటె పెట్టుకోవడానికి కూడా మనకి సైడ్ చిన్న గరిటె హోల్డర్ ఇచ్చాడు. దాంట్లో మనం గరిటెలా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత కాదండి. మాకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. అంటే ఆర్మీ పర్సన్స్కి క్యాంటీన్ ఉంటుంది కదా, అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. దాంట్లో ఆర్మీ పర్సన్స్కి హాఫ్ ప్రైస్ అంటే మ్యాక్సిమం ఒక 3/4 ప్రైస్లో దొరుకుతాయి. నేను అక్కడి నుంచే తీసుకున్నాను. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే ఇది 3,800 చిల్లర ఎంతనో. నాకు క్యాంటీన్లో పడిన ప్రైస్ ఎంతంటే 2,200 అండి. అప్రాక్సిమేట్లీ 2,200. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అగైన్.